కానీ పెద్దవాళ్ళు ఏమనుకున్నారమ్మా? ఇది పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి కదా! మీకు ఎంతో దానికి ముందు ముఖ పరిచయం ఉన్నా కూడా అంటే అమ్మ వాళ్ళకు మేము ఇట్లా కలిసినామని చెప్పలేదు. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. అదేలేండి వాళ్ళకి తెలియదు కానీ పెళ్లి 3 నెలల తర్వాత మరి పెట్టుకోవాలి కదా, ఈ లోపు ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నా. అది ఇంకా టైం 3 నెలలు 3 నెలలు అనేదానికి 4 నెలలు అయింది. మంచి సంబంధం చూస్తాం, మంచి చేస్తాం, అది మంచి ముహూర్తాలు time. లేవు కదా అని చెప్పేసి ఆగుదాం చేద్దాం అని చెప్పేసి వాళ్ళు. ఈ లోపు అతను ప్రెగ్నెన్సీ తీయించేసుకోమంటే తీయించేసుకున్నావా? లేదు మేడం, ఆ! మరి ప్రెగ్నెన్సీ ఏంటమ్మా? తీయించుకోలేదా? లేదు మేడం, పిల్లలు కన్నావా? లేదు మేడం, పెళ్లి చేసుకోమని చెప్పేసి నేను తనని. ఇప్పుడు నువ్వు క్యారింగ్ అమ్మా? అవును సార్, ఎన్నో నెల? 3 నెలలు 4 పడేది. 4th మంతా? ఉమ్. ఏం ఆలోచించినా కష్టమే. సో ఏమంటాడమ్మా ఆ అబ్బాయి? ఏమంటాడు? ఏంటి ఆ అబ్బాయి అంటున్నావు? ఆ అబ్బాయి పేరేంటి? రాజేష్ రాజేష్. కాదు, ఏమంటాడు ఫైనల్ గా రాజేష్? ఏమంటాడు? ఏమంటాడు, నాకు సంబంధం లేదు, నాకు అసలుకి నువ్వెవరో నాకు తెలియదు అని అదేంటి పెళ్లి చేసుకోడా? ఇంకా ఏమో నాకు ఇప్పుడు నేను చేసుకునే ఉద్దేశం లేదు, ఇప్పుడు నాకు వద్దు, ఇంక నాకు టైం కావాలి. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఇంక లేదు, చెప్పలేదు. నేను అమ్మ వాళ్ళకి చెప్తే అసలుకి నేను ఇలా అంటే సరే, వాళ్ళు ప్రెగ్నెన్సీ ఏమవుతారు? అనేది వదిలేసి ముహూర్తం దగ్గర పడుతుంది కదా, మరి అబ్బాయి ఇప్పుడు పెళ్లి వద్దు అంటున్నాడు అన్న మాట అన్న చెప్పావా పోనీ? పెద్దవాళ్ళు అబ్బాయి వాళ్ళు ఏం వద్దంటే ఏం చేస్తున్నారు? చేస్తాము, కాస్త ఆగుదాంలే అంటున్నారు. అంటే మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ఆ అబ్బాయి ఏమంటాడు? ఆ అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడే మనకు వద్దు, నేను చేసుకుంటాను కానీ నాకు టైం కావాలి. సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఇష్టం లేదా? లేదు, నాకు ఇష్టం లేదు మేడం. ఉమ్. 4th మంత్ అమ్మా? అవును సార్. నీకు మాత్రం ఇప్పుడు ఆ అబ్బాయి కావాలి, అబ్బాయి నువ్వు పెళ్లి అవును చేసుకోవాలి, అంతేనా? కానీ ఇందులో పెద్ద పాత్రధారులు పేరెంట్స్ కదమ్మా. పేరెంట్స్ ఎవరు అనకపోవటం ఏంటి? 3 నెలల్లో ముహూర్తం ఉంది అని అంటే కనుక ముహూర్తం దగ్గర పడే కొద్దీ వాళ్ళ ప్రెషర్ ఎక్కువ వద్ది మీ ప్రెషర్ కంటే. నీ వైపు పేరెంట్స్, వాళ్ళ వైపు పేరెంట్స్ ఎవరు మాట్లాడట్లేదు ఏంటి? అంటే వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎలా అంటే, ఈ అబ్బాయి పోతే ఇంకొక అబ్బాయిని ఎవరినైనా చూసి మంచిగా చేయొచ్చులే, ఏంలే అని చెప్పేసి అంటే ఈ అబ్బాయి అయిష్టతో ఉన్నాడని మీ పేరెంట్స్ కి అర్థమైపోయింది. అన్నట్టుగా అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా లిటిగేషన్స్ చెప్తున్నారా? డౌరీ ఎక్కువ అడగడం కానీ, పెట్టిపోతలు అడగడం కానీ, ఇవేమైనా దీనివల్ల మీ వాళ్ళు కాస్త వెనక్కి అయి ఉంటారు. అవి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. సో మీ ఇంట్లో వాళ్ళు పెద్ద కంగారు పడట్లా, ఆ అబ్బాయి డ్రాగాన్ అవుతున్నాడు, నీకు ఈ లోపు ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అంటే ఉంచుకుంటానని పతివ్రతలా మాట్లాడుతున్నావు, ఆయనేమో తీయించేసే అంటున్నాడు. వారిని ఏంటమ్మా ఇంత ఆలోచన లేకుండా ఒక జాబ్ చేసే పర్సన్. అదే ఇప్పుడు దీని ఈ వర్షన్ ఎట్లా ఉందంటే పెళ్లి చూపులకు కూడా ఎవరిని రూముల్లోకి పంపించొద్దు అన్నట్టు ఉంది. కొత్తగా ఉంది, ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇలాగా. చండాలు ఏ సినిమాలు చూసా, ఏం చూసారు మరి, ఏం చేస్తున్నారు అసలు ఇవి సినిమాల్లో ఏమంటే సినిమాలో కూడా లేదండి. ఎక్కడా లేదు. ఇప్పుడు దాకా ఫస్ట్ టైం ఆవిడ చెప్పిన స్టోరీ నేను వినడం. ఏంటో అంత కొవ్వు పట్టు ఉన్నది మహాతల్లి. ఇద్దరే అబ్బాయి అంటే చీటర్. పోనీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో చెప్పాడుగా 10 మంది, ఇప్పుడు 11 ఆవిడట. సో వాడికి దొరికిందే ఛాన్స్ అనుకుని పెళ్లి సంబంధాలకు వెళ్ళి ఇలా అందరూ అమ్మాయిలను ఇట్లా చేస్తుంటాడేమో. ఏం బాబు చెప్పు. ఈ అమ్మాయి వర్షన్ అయిపోయింది కాబట్టి ఆ రాజేష్ కూడా ఏం చెప్తాడో విందామండి. హలో రాజేష్. నమస్తే మేడం. నమస్తే. సార్ డాక్టర్, ఉమ్. మేడం లాయర్. ఉమ్. ఇప్పుడు ఎంతో మందిని ఇక్కడ కలుపుతున్నారు. ఉమ్. కలిపిన వాళ్ళు కలిసే ఉంటున్నారు. విడిపోయిన వాళ్ళు వేరే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు లేదో మీకు తెలుసా? ఎవరితో తిరుగుతున్నారో మీకు తెలుసా? పోనీ నీ ఏడుపు నువ్వే ఆడవయ్యా, నీ ఏడుపు ఏడుపు. అయ్యా, దీనికి సంబంధించి నీకెందుకు చెప్పు? మేడం, ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోమంటున్నారు. ఎవడు మేము చెప్పలే, చేసుకోమని మేము చెప్పట్లే. ఈ అమ్మాయి చెప్తుంది. అది మాట్లాడు. అయితే ఈ అమ్మాయి చెప్తుంది, నేను 10 మందితో అలాగే తిరిగాను. వాళ్ళందరూ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను కదా మేడం. ఇప్పుడు వాడు నా ఫ్రెండ్, వాడు నాకు సపోర్ట్ చేయాలి. ఈ అమ్మాయి సపోర్ట్ చేయడం ఏంటి? ఏంటి నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి డోర్లు వేస్తావా? అసలు వాడికేం తెలుసు మేడం? నేను 10 మందితో తిరిగాను లేదు. మీ ఇద్దరు గురించి మాట్లాడు, అతని సంగతి తర్వాత మాట్లాడుతూ. వాళ్ళే కదా మేడం ఈ గొడవ. రాజేష్, నీ స్టోరీ ఈ అమ్మాయితో ఎలా మొదలైంది? ఆ అమ్మాయిని ప్రేమించేవా? తర్వాత పెళ్లి ఒప్పందం జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఈ రోజు 4వ నెల ప్రెగ్నెంట్. నీ స్టోరీ చెప్పమంటే డాక్టరు, లాయరు, నా ఫ్రెండ్ అంటే మీరు ఇక్కడ జరిగేది హెడ్ కాబట్టి. స్ట్రాంగ్ లేదంటే మెంటల్ ప్రాబ్లమా? సరే సార్, అది జరిగిందే చెప్తా సార్. నువ్వు ఆగు బాబు, నీ దగ్గరకు వస్తాం. నేను చెప్తా సార్. ఫస్ట్ నాకు ఫోన్ కాల్స్ ప్రాబ్లం ఏదో వస్తే కస్టమర్ కేర్ వాళ్ళు చేస్తే ఇలా ప్రాబ్లం సంథింగ్ జరిగింది. పెళ్లి చూపుల తర్వాత చెప్పు. ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత ఏమైందంటే మంచిగా మాట్లాడుతుంది, కొంచెం అమాయకంగా ఉందని చెప్పేసి కొంచెం పరిచయం పెంచుకుందాం అని చెప్పి ఆ కాల్స్లోనే మాట్లాడడం, వాళ్ళ పక్క వీధిలోనే ఉండడం జరిగింది. ఆ అమ్మాయిని రెగ్యులర్గా అప్పుడప్పుడు చూస్తాం జరిగింది. ఆ అమ్మాయి కూడా చూసి రావడం జరుగుతుంది ఆ పరిచయం మీద. దాని తర్వాత పెళ్లి చూపులకు అనుకోకుండా మా వాళ్ళు. అనుకోకుండా పెళ్లి చూపులే లేకపోతే కాటేద్దామని పెళ్లి చూపులే? అది నేనైతే ఈ అమ్మాయి అనుకోలేదు మేడం.
ఓ, ఈ అమ్మాయి అనుకోకుండానే పెళ్లి సంబంధానికి ఓకే చెప్పేసి చెప్పేసాను నేను. ఈ అమ్మాయి అని తెలిస్తే మరి నమ్మటానికైనా ఉండాలయ్యా ఏంది ఆల్రెడీ డ్రాపో నడుస్తుంది, ఓ సంబంధం పంపించాడు ఎవరి ద్వారానో, ఆ పిల్లకి ఇదే ఫోటో కదా అని ఆ పిల్ల నమ్మింది, ఇంతకాలం నుంచి పరిచయం ఉన్నాడు కదా అని లోపలికి వెళ్ళి పెళ్లి చూపులని వెళ్ళి డోర్ వేసావు. ఆ పిల్లని ఆ రకంగా డ్రాప్ చేసి ఏదో డ్రామాలు వేస్తావేందుకు మా దగ్గర? మళ్ళీ మాకు ఎతబోతు చేస్తున్నాడు వచ్చి. ఇది ఫస్ట్ పెళ్లి చూపులా లేదంటే పెళ్లి చూపుల్లో ఫోటోలు చూడకుండా వెళ్ళేటటువంటి ఆనవాయితీ మీ ఇంట్లో ఉందా? అంటే ఇప్పుడు నాకు వరకు అయితే ఇంకెంతవరకు పెళ్లి చూపులు చెప్పచ్చు. మాట్లాడొద్దు. అసలు పెళ్లి చూపులు ఏముంది, మిగతా చూపులు ఇది అయిపోతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్, కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫోటో కనిపించింది, ఆ అమ్మాయి లొంగట్లేదు, పెద్దరికంగా ముందుకు వెళ్దాము, ఆ విధంగా మొదలు పెడదాం కార్యక్రమం అని చేసినటువంటి కార్యక్రమం ఇది. క్లియర్ కట్. ఏం చేస్తావు పని నువ్వు అసలు? చెప్పు. ఏం పని చేస్తావు? ఖాళీగానే ఉంటాం మేడం. అదమ్మా వెరీ గుడ్. ఖాళీగా ఉండను, ఫుల్ టైం జాబ్. ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను 10 మంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కూడా అవ్వదు కదా సార్. అయ్యో బాబు ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, ఇష్టానుసారంగానే జరిగింది అంటుంది ఆ అమ్మాయి. ఇష్టానుసారంగా జరిగినప్పుడు ఇంకా నేనేం చేస్తాను? తర్వాత సంగతి ఏంటని కూడా అడుగుతుంది. అది ఒకటే అడగట్లే, ఇష్టానుసారంగా అది జరిగింది, అయిపోయింది. ఇంట్లో ఒప్పుకున్నారుగా పెళ్లికి, 3 నెలల తర్వాత ముహూర్తాలు పెడతాం అని చెప్పేసి అన్నారుగా, మరి అప్పుడేం చేసి? నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా మేడం. అప్పుడే చెప్పాల్సింది కదా మరి నువ్వు. ఇష్టం లేనటువంటి అమ్మాయితో పెద్దల సమక్షంలో వచ్చి పెళ్లి చూపులు అనేది ఆ చూపులు కొదలకుండా ఈ చూపులేందయ్యా నీకు? అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలాగో ఆ అమ్మాయి కలిసింది కాబట్టి ఆ టైంలో అలా జరిగిపోయింది సార్. సో అంతా ఆ అమ్మాయిదే తప్పు. ఆ అమ్మాయి తప్పు అంటే అనుకోకుండా జరిగిపోయింది, నాకు కావాల్సింది అయిపోయింది. మరి అప్పుడే పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెప్పి పెద్దలకు చెప్పేయాల్సింది కదా. అయ్యా అమ్మాయి ఏదో ఒక దారి చూసి. నాకు అమ్మాయితో పని లేదు కదా మేడం, జరిగినా జరగకపోయినా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, అది నాకేం. దాని తర్వాత కంటిన్యూ ఫోన్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, ఇష్టం లేదన్నప్పుడు. నేను ఇప్పుడు కాల్ చేసి కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాడు అంటే ఆ అమ్మాయి నాకు చేస్తుంది రెగ్యులర్ గా. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే మామూలుగా వెళ్ళాను, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని బాధ పెట్ట ఎందుకు ఫస్ట్ టైం పెళ్లి. ఏం కాదులే, లైసెన్స్ టు యూజ్ అంతే. అంటే అఫీషియల్ గా అమ్మాయిని వాడుకునేటటువంటి మార్గం పెళ్లి చూపులు నీ డిక్షనరీలో. అసలు నిజంగానే వీళ్ళ పేరెంట్స్ వచ్చారమ్మా పెళ్లి చూపులకి? ఎవరన్నా డ్రామా ఆర్టిస్టులు పట్టుకొచ్చాడా? ఏమో తెలియదు మేడం. ఒక వాళ్ళ అక్క అని చెప్పేసి, అమ్మ నాన్న అని చెప్పేసి, ఒక వాళ్ళ బావ. ఏం పని చేస్తారని చెప్పారు నీతో? ఏం అబ్బాయి జాబ్ కు ట్రై చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు అని చెప్పినాను. కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తాడని చెప్పలేదా? ఏం కనుక్కున్నారమ్మా మీరు? చూసి పెళ్లి చేయడానికి సంబంధం తీసుకొచ్చారమ్మా మీ ఇంటి దాకా? అయినా నేనే చేశాను ఏంటి మేడం గ్యారంటీ? ఆ రోజు ఆడు కూడా వచ్చాడు పెళ్లి చూపులకి, వాడు చేశాడేమో. వేసాను వాడేసానండి పని అయిపోయిందండి అన్నాడు. వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తా తప్పించుకున్నావు నా పైన వేస్తున్నావు నువ్వు తప్పించు. హలో బాబు, నీ పేరేంటి? శంకర్ అండి. శంకర్. నువ్వు ఎవరు ఫ్రెండ్? తన ఫ్రెండ్ అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను మేము. ఎందుకంటే మొదట్లో బాగుండేవాడు, మేము 10th లో ఇంటర్లో మంచిగా ఉండేవాడు. డిగ్రీ నుంచి కొత్తగా అలవాట్లు నేర్చుకున్నాను మేము. ఏంటంటే తాగడం, గంజాయి, ఇలాంటి కొత్త అలవాట్లు అంతా నేర్చుకున్నాను. నేను వద్దు అంటున్నా కూడా వాళ్ళ జట్లోనే చేరవాడు. మేము సరే వద్దు అంటే మీకు ఎవరికి తెలియని మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మొన్నోడు ఒక అమ్మాయి, అంటే అమ్మాయిని ఆల్రెడీ ఈఎంఐ చేసినట్టు కడుపు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. బట్ ఎవరికి తెలీదు. నేను ఇక్కడ ఆ నిజాన్ని కూడా నేను బయటకు పెడతాను. ఎందుకంటే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకున్నారంటే, అక్కడ వాళ్ళ అమ్మాయి సరే ఏదో అప్పుడే ఎగ్జామ్ టైమ్స్, అది సరే ఏదో ఎగ్జామ్ ప్రెజర్స్ వల్ల చనిపోయింది అని అలా అనుకున్నారు వాళ్ళ అమ్మ సో అలా నాన్న. ఇంకొక అమ్మాయి జీవితం అవ్వకుండా ఉండాలి కాబట్టి ఈ అబ్బాయి ఇలా చెప్పడం అనేది జరిగింది. ఇలా. నీకు తెలిసిండగా ఆ అమ్మాయి ఒక్కతే, ఇంకా ఎంతమంది ఉన్నారన్నది ఇంకా నాకు తెలిసి అతను ఫోన్ ఇప్పుడే చెక్ చేయి సార్, దగ్గర 8 నుంచి 10 లోపల ఉంటుంది సార్ మొత్తం అలాంటి లిస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.